మేము హిమాలయాల నుంచి వచ్చాం. మాకు అనేక మహిమలు ఉన్నాయి. ఏదైనా చేయగలం. కాదంటే మిమ్మల్ని అందరినీ శపిస్తాం. ఇంకా అదిగో ఇక్కడ టెంకాయ నిలబడింది. ఇది నీటి స్థానం. నా దగ్గర ఉన్న కొబ్బరికాయతో నేను ఏదైనా చెప్పగలను. వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో కూడా చెప్పగలను. బంబోలే 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 బంబోలే. మీలో ముగ్గురు బాలికలు ఇక్కడికి రండి. చేతులు రుద్దుకోమని ఆ పక్క తిరిగి బంబోలే బంబోలే. మీ చేతులు చూపిండి. అయ్యో నీలో దయ్యం ఉంది. నీకు దయ్యం విడగొట్టాలంటే మేము చెప్పినవన్నీ తేవాలి. నాకు 10 కోళ్ళు కావాలి. నాకు వజ్రాలు కావాలి. నాకు బంగారు కడియం కావాలి. నీలోని బంబోలే 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 బంబోలే. గుడుల్ గుడుల్. ఇంకా ఎంత షేక్ చేస్తే అంత పెద్దది అవుతుంది. ఒక్కసారి మనం చేస్తున్న విషయాన్ని ప్రశ్నించుకుంటే ఎంతో వివరణను పొందవచ్చు. కొబ్బరికాయ కదలడానికి కారణం సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనగా సూత్రం. మనం కదిలితే కదులుతుంది. చిన్న జలక్ వల్ల వెనక్కి వస్తే పరిమాణక సూత్రం మారి నిలబడుతుంది. అంతే తప్ప వీళ్ళ దగ్గర ఎటువంటి పవర్ లేదు. పోతే సెకండ్ వన్, వీళ్ళు పౌడర్ అని చెప్పింది, వీళ్ళు విభూది అని చెప్పింది సున్నం అనగా కాల్షియం హైడ్రాక్సైడ్. కాల్షియం హైడ్రాక్సైడ్. ఈ అమ్మాయికి కాల్షియం హైడ్రాక్సైడ్ తో పాటు ఫినాప్తలిన్ ని కలిపారు. ఫినాప్తలిన్ అనగా క్షరంతో కలిసినప్పుడు పింక్ రంగులోకి మారుతుంది. ఆమ్లం ఏర్పడి కార్బన్ డయాక్సైడ్ ఏర్పడుతుంది. అంతే తప్ప ఎటువంటి దయ్యం లేదు, భూతం లేదు. మన నిత్య జీవితంలో అనేక విషయాలు సైన్స్తో ముడిపడి ఉన్నాయి అనే విషయాన్ని గమనించండి. మూఢనమ్మకాలను విడిచిపెడదాం. సైంటిఫిక్ ఆటలు సాగవు, పోదాం పద.